MCC కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఈస్ దేర్, ఆల్ దట్ ద కంప్లైంట్ ఈజ్ ఆల్వేస్ గివన్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి. సో ఈ స్పష్టత చాలామందికి లేదు. పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు. మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది. పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్నగా ఉంది, అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్. దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ కూడా అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు. ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది, ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది. సో ఏం చేయాలి, ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్, ప్రోగ్రామ్, టైమ్, ప్లేస్, వార్డ్, మున్సిపాలిటీ, వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్, ఆ కాపీ ఒకటి లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ అరేంజింగ్ ది బందోబస్త్ ఇన్ దాట్ ప్లేస్. సో సి విజిల్ గురించి చెప్పినాను, తర్వాత సువిధ యాప్ గురించి చెప్పినాను, దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి, అండ్ MCC టీమ్స్, తర్వాత డయల్ 100 and 112 వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో, అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద అన్నీ కూడా తీసేసుకున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించిన 200 meters డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా, 200 meters దూరంలో పెట్టాలి. దాని మన పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు. ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్. దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా మన జిల్లాలో 5 ఆల్రెడీ SSTs పని చేస్తున్నాయి. ఏమి SST అంటారు, SST ఈజ్ అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకుముందు పనిచేసింది, దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి SST అంటున్నాము. 5 of them ఆర్ ఆల్రెడీ వర్కింగ్. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ FST అండ్ SST అంటారు. దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి 3 తుపాకీ పట్టుకొని 3 constables will be there. Constable or head constable will be a part of FST as well as SST. Okay, and దీంట్లో కూడా the MPDO or the executive magistrate is the complainant and he is the man who will take a decision. ఇప్పుడు ఫలానా ఇంట్లో డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి, డయల్ 100కి ఆర్ డయల్ 112కి సమాచారం వచ్చింది అనుకోండి, 112కి ఆర్ లేకపోతే డయల్ 100కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి. సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళటానికి వీలు లేదు. పోలీస్ కంట్రోల్ రూమ్లో 100 ఆర్ 112లో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ హూస్ ఎవర్ ఈజ్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద MCC టీమ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్లో ఉన్న MPDO వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్లో ఉంది. మా కంట్రోల్ రూమ్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు, MPDOకి చెప్తారు, హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి, సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా, MPDO, he has to give the complaint to the police station. Then only the FIR is registered under the model code of conduct violation. అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి, నిజంగానే డబ్బు ఉంది, నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు, లేకపోతే వేరే ఏమైనా ఎలక్షన్ కోడ్ వైలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి, ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్. ఓకే, హీ హ్యాస్ టు డ్రాఫ్ట్ ఆల్ దట్, హీ హ్యాస్ టు రైట్. ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి, పోలీస్ వాళ్ళే ప్రాసిక్యూట్ చేసి, పోలీస్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొని, పోలీస్ వాళ్ళే అన్ని చేశారు. ఆ కేసులన్నీ కూడా కోర్టులో కొట్టేశారు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్. పోలీస్ వాడే కంప్లైంట్, పోలీస్ వాడే సీజర్, పోలీస్ వాడే కోర్టులో అన్నీ పెట్టి, సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్.
సో అందుకే ఇది లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నౌ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్. అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ ప్రొసీడింగ్స్లో రాస్తారు. ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని హీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది, ఇన్ని శారీస్ దొరికింది, ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు, వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిపించి వీ విల్ ఫైల్ ద ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో ఎవ్రీవేర్ police cannot act independently. Police cannot independently go to any place and do. But if it is a cognizable offense, దొంగతనము, మర్డర్, యాక్సిడెంట్ ఏమైనా జరిగితే అది మా పని అండి. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. దే విల్ గో అకంపెనీ ది ఎంపీడీఓ, వాళ్ళకు సురక్ష ఇవ్వడము, తర్వాత వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ 2-3 కంపెనీస్ వచ్చేసింది, 2 ఫ్రమ్ సిఐఎస్ఎఫ్, 1 ఫ్రమ్ ఆర్పిఎఫ్. ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్. తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. దాంట్లో భాగంగా